ఒక మేక ఆ 7 సీల్స్ లో ఒకదాన్ని ఓపెన్ చేయడం నేను చూశాను. అందులో ఉండే 4 జీవుల్లో ఒక జీవి మాట్లాడింది. దాని గొంతు పిడుగులా గంభీరంగా ఉంది. రా, చూడు, బాగా గమనించు. ఓ తెల్లటి గుర్రం కనపడింది. దాని మీద ఎవరో స్వారీ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో విల్లుంది. అతనికి కిరీటాన్ని పెట్టారు. చక్రవర్తిలా తను బయలుదేరాడు. తను సాధిస్తాడనే అనిపించింది. వాళ్ళెంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎవరు నిలబడగలరో ఇప్పుడు చూడాలి. ఇంకోటి ఇవ్వనా గ్యాబ్రియల్? 2 కావాలి. నేను ఇంతగా పూలాడనే వాళ్ళు నీకు తెలుసా? ఈ వారంలో ప్రతిరోజు వచ్చారు. అందరం వచ్చాం. బాగా తిప్పిస్తారు. అందుకే వాళ్ళని ఏమీ అడగను. నాకిప్పుడు ఇచ్చేది ఒకటి ఇవ్వు. గాబ్రియల్, ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పు వారెక్. నువ్వు అసలు నిద్రపోయి చాలా కాలమైనట్టుంది. మొహం అంతా పాడైపోయింది. అదో రకంగా అయిపోయావు. నేను ఎలా ఉంటే నీకెందుకు చెప్పు? ఏదో స్నేహం కొద్దీ అడిగాను. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు. 30 మార్టిని ఇదిగోండి, నో వోడ్కా. అసలు ఇదేం బాలేదు. నాకు చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్. నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్. పోయిన వారమే 6 కొనుక్కున్నాను కదా. కొత్త ఫ్లేవర్, కొత్త ఫార్ములా. ట్రై చేసి చూడు. బానే ఉంది. అయితే 3 డజన్లు పంపుతాను. నాకంత బడ్జెట్ లేదు. ఓ, నిజంగా మీ కిక్కర్ షూస్ చాలా అందంగా ఉన్నాయి. స్టీల్ టోనా? తనితే నీకే తెలుస్తుంది. వద్దులే, తెలుసుకోవాలనుకోవట్లేదు. ఏం పర్వాలేదు. ఇది చూడు, ఇదే నా బిజినెస్. దీని గురించి ఎప్పుడైనా విన్నావా? ధైర్యం ఉందా? లేదు. ఈ స్టేట్లో మేమే నెంబర్ 1 డీమన్ క్లీనింగ్ క్రూ. రాక్షసుల్ని క్లీన్ చేయడం ఎందుకు? కామెడీగా మాట్లాడుతున్నావు. సరే, నీకు అర్థమయ్యేలా చెబుతాను. ఆ రాక్షసి చనిపోయాక వాళ్ళ పేగుల్ని వాటిని క్లీన్ చేయడానికి. రాక్షసులు అస్సలు చావరు. ఓ అలాగే బాబు. అవును. అదుగో అక్కడ నుంచున్నాడే, అతను నువ్వు చెప్పిన మాట అస్సలు నమ్మడు. ఎందుకంటే తనే 1000 మందికి పైగా రాక్షసుల్ని చంపాడు. నువ్వు రాక్షసుల్ని చంపుతావా? కాదు. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఒకప్పుడు ఒక నిమిషం. అది చాలా ఖరీదైన బాటిల్. $85 ఆ బాటిల్. ఇచ్చేయండి. మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఓ కమాన్, ఏమిటిది? $85 మట్టి బాలు చేశాడే. $85? ఓకే, ఇదిగో $85. డబ్బిచ్చినందుకు థ్యాంక్స్ మ్యాన్. పిచ్చి పుష్పంగాడు. వెళదాం పద. ఒక్క సెకండ్ అలా మాట్లాడడానికి వెళ్తే టేబుల్ని మొత్తం మార్చేస్తావా? ఇలా చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. మీరు ఎవరైనా నాకు లెక్కలేదు. ఒక విషయం చెప్తున్నాను వినండి. మేము మీకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇస్తాం. అవునా? డబ్బులు కావాలంటే అడుక్కోవచ్చుగా. ఇంత డైలాగ్ కొట్టడం ఎందుకు? వీడి సంగతి ఏంటో చూడండి అబ్బాయిలు. నేను వెళ్ళాల్సిందే. సూపర్ సూపర్ సూపర్. నువ్విచ్చిన ముష్టి నువ్వే తీసుకోబే.
అంటే నీకు ఇంకా టచ్ పోలేదు. మైకల్, నువ్వెక్కడేం చేస్తున్నావు? నిన్ను కలిసి 10 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉన్నావు ఏంటి అని అడగవా? చూసి సంతోషపడవా? హాయ్, ఎలా ఉన్నావేంటి? అసలు ఇక్కడికెందుకు వచ్చారా నువ్వు? నిన్ను జోష్కి తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. కుదరదు. నేను చెప్పేది విను. నా జీవితంలో మళ్ళీ ఆ చోటికి రాదలుచుకోవట్లేదు. ఏం నువ్వు వస్తే సంతోషిస్తుంది. నువ్వు ఇప్పుడు ఎవరి పేరుతావు? చెప్పేది విను. నీ ఆఖరి కోరికేంటో చెప్పు. ఈవే నేను ఇక్కడికి రావడానికి కారణం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను కిందకి దింపు. ఎందుకు? నేను నీకొకటి చూపించాలి. ఏమిటది? నీకొకటి చూపించాలి. ఎంత పని చేసావు గాబ్రియల్? చొక్కా అంతా నలిగిపోయింది. ఇది ఇటాలియన్ సూట్. చూపించు. మనం లోపలికి వెళ్దాం. ఇది నిన్న కనపడ్డాయి. ఆ 4 ఏంజల్సా? వెంటనే ఫ్లైట్ ఎక్కి నిన్ను పట్టుకోవడానికి వచ్చేశాను. ఇవి నిజమని నేను ఎలా నమ్మాలి? కమ్ ఆన్. నా 18 ఏళ్ల నుంచి ఈ గుర్తులు కనపడుతున్నాయి. ఇవి ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నేను మళ్ళీ ఆ ప్రపంచానికి వెళ్ళదలుచుకోవట్లేదు. ఈవ్ చెప్పిన జోసి సంగతి ఏంటి? ఈవ్ చాలా రక్తం కోల్పోయింది. తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు. నిజంగా దాన్ని నువ్వు నమ్ముతున్నావా? నేను దేన్ని ఈ మధ్య నమ్మట్లేదు. ముఖ్యంగా నువ్వు చెప్పేదేది నేను నమ్మను. కానీ నీకు శాస్త్రం అంటే నమ్మకం ఉందిగా? ఏమిటది? యూరోప్లో ఒక టీంతో నేను డీమోన్స్ మూవ్ని ట్రాక్ చేస్తున్నాను. ఒక రకమైన ఫార్మేషన్ నాకు కనపడింది. ఓ ఓ ఓ ఓ అసలు ఏం జరిగింది ఇక్కడ అబ్బాయిలు? దారికి అడ్డు తప్పుకో ముసలోడా. Shut up. ఓ ఓ ఏమిటది? అది ఒక డీమన్. తన గురి మాత్రం ఇంకా అలాగే ఉంది. కొన్నేళ్ల తర్వాత నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూడడం కూడా నాకు సంతోషంగానే ఉంది. సరే, యాంటోనీ ఎక్కడున్నాడు? ఓ నాయునో, ఇక్కడ ఆడుతూ ఉన్నవారు అందరూ డీమన్సే. వాళ్ళు పేలట్లేదు, కాలిపోతున్నారు. అది అందుకే ముక్కలేమీ పడడం లేదు. ఇదేం బాగోలేదు. మా డీమన్ క్లీనింగ్ బిజినెస్ ఏం కావాలి? నేను ముందే చెప్పానా లేదా? ఏమైంది? నేను ముందే చెప్పానుగా, ఇది పని చేస్తుందని చెప్పానుగా. ఏం జరిగింది? తెలుసుకోవడం అంత మంచిది కాదు. హేనా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. గ్యాబ్రియల్, ఓరే దేవుడా, నేనెప్పుడు చూడను అనుకున్నాను. ఇదిగో నేను వచ్చేసానుగా. ఎంత కాలం అయింది నిన్ను చూసి. హలో హనా. నువ్వా మైకల్? ఎలా ఉన్నావు? నీకది ఎక్కడ దొరికింది? డీమాన్ల దాడి నుండి ఇది కాపాడుతుంది. ఏంటది? ఇది నాడిని పునర్వృద్ధించే మందు. అంటే ఇది ఆగిపోయిన గుండెని మళ్ళీ కొట్టుకున్నట్టు చేయగలిగిన మూలికల మందు. డిఫిబ్రిలేటర్ లాంటిదా? అవును, అలాంటిదే. దీని యాక్టివేట్ ఏంటి? డీమన్ యొక్క విషం రక్తంలోకి ప్రవేశించగానే ఒక కెమికల్ ఫామ్ అవుతుంది. మీరిద్దరూ మళ్ళీ వేటాడుతున్నారా? కాదు, ఇంకా ప్రారంభించలేదు. అసలేం జరుగుతోంది? 4 ఏంజల్స్ దిగారు. ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా? వాళ్ళు వస్తున్నట్టు నీకు అనిపించలేదా? లేదు, నాకు అలాంటి స్పరిశలు ఇప్పుడు కలగట్లేదు. వాళ్ళు వచ్చేశారు. నీకెలా తెలుసు? నా మీద గుర్తు వేశారు. ఓ అవునా? సరే, నాతో ఏంటి పని మీకు? మాతో పాటు నువ్వు యూరోప్కి రావాలి. డీమన్స్ కనిపెట్టే ముందు మనం కనిపెట్టాలి. మీతో కలిసి నేను రావాలా? మాకు నీ అవసరం.
మీరు నన్ను ఎలా నమ్మగలరు? అలాగే సిద్ధంగా ఉన్నాను. నువ్వు నిజమే చెప్తున్నావా? హేనా, హేనా! ఆ డీమన్ స్క్వేర్లో ఉన్నాడు. నేను అలా చూసుండకపోతే ఈవి ఇంకా బతుకుండేది. మమ్మీ, రా తల్లి, నా పని అయిపోయింది. నువ్వు హోంవర్క్ చేసావా? అదెవరు? తన పేరు గ్యాబ్రియల్, ఇంకా తను మైకల్. వాళ్ళు నా పాత స్నేహితులు. తిను నా కూతురు ఐవి. హాయ్. నువ్వన్నీ ప్యాక్ చేసేసుకో, మనం బయలుదేరదాం. ఓకే. ఓకే. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఈరోజు రాత్రి బయలుదేరతాం. మనం త్వరగా వెళ్ళాలి. నేను తని అలా వదిలిపెట్టి రాలేను. తన నాన్నగారు ఉన్నారుగా. తనిక్కడ లేడు. ఇంకెవరైనా ఉన్నారా? మా అమ్మ. నీ కూతురు డీమన్లు లేని ప్రపంచంలో జీవించడానికి ఇది ఒక మంచి అవకాశం. తను భయంతో బతకాల్సిన అవసరం రాదు. ఏమో తెలీదు. మనం వెళ్ళిపోయినా తను సురక్షితంగా ఉంటుందని మాటిస్తున్నాను. 24 గంటలు తనని రక్షిస్తూ మన మనుషులు ఉంటారు. ఇదంతా నిజంగానే అంత అవసరమా? ఇలా చేస్తే నీ మనసు కుదుట పడుతుంది కాబట్టి అవసరం. టాయ్ని పికప్ చేశాక నిన్ను పికప్ చేసుకుంటాం. టాయ్ కూడానా? అవును. ఏమో తెలియట్లేదు. నేను బాగా ఆలోచించుకోవాలి. మమ్మీ, నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది గ్యాబ్రియల్. గుడ్ బై మైకల్. తాయ్ వస్తున్నట్టు తనతో ఎందుకు చెప్పావు? ఎందుకంటే తను వస్తాడు. మనం ఇంకా తనతో మాట్లాడలేదు కదా. ఇంకో విషయం చెప్పాలి. తనని క్లబ్లోంచి పికప్ చేసుకోవాలి. ఇదంతా నీ తప్పు. ఏది? తను ఇంకా కోపంగా ఉంది. తనని ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయొద్దని నేను నీకు ముందే చెప్పాను. ఏం పర్లేదు. లేదు, ఏమీ పర్వాలేదు అనకు. హేనా మనకి అవసరం తను ఖచ్చితంగా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో తాయ్ క్లబ్ లో కలుద్దాం. ఇలా చూడు గేబ్రియల్, మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ సంభాషణలకి ముగింపైతే పలకాల్సిందే. నువ్వు దేని గురించి సంకోచిస్తున్నావు? నేను తనని నమ్మట్లేదు. సరే, నాకు అర్థం అవుతుంది, కానీ అయినా అది జరిగింది చాలా కాలం క్రితం కదా. తనకి ఒక్క పని అప్పు చెప్పా, ఈవిని సరిగ్గా ఉంచమని. అది కూడా చేయలేకపోయాడు. అవును, కానీ ఒక్కొక్కసారి మనం పాతవి పక్కన పెట్టి ఇంకో అవకాశం ఇవ్వడం ముఖ్యం. నేనెందుకు ఇవ్వాలి? తనైతే నీకు ఇచ్చుండడా? మీరు ఒకే కుటుంబం. మా ఇద్దరి తండ్రి ఒకడే అయినంత మాత్రాన మేమిద్దరం ఒకే కుటుంబం కాదు. ఈవు మాత్రమే నా కుటుంబం. ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న ఈ కోపాన్ని ఒక్కసారి పక్కన పెట్టి చూడు. ఈ కోపంతో బతకడం నాకు ప్రాబ్లం కాదు. అలాంటప్పుడు పక్కనెందుకు పెట్టడం? నువ్వు ఏదో ఒకటి చేయడం మంచిది. ఇక్కడే ఉంటే నీకు వచ్చేదేముంది? బాగా తిరగడం, బాగా తాగడం, జూదం ఆడటం తప్ప ఒంటరిగా ఉండి బాధపడడం. దీనికి పరిష్కారం దొరకదు. నాకిదే నచ్చింది. నిజంగానా? ఇందులోంచి ఒకసారి బయటికి రావడంలో తప్పే ఉంది. అలాగే తను చెప్పేవి నిజమనే అనుకుందాం. నేను వెళతాను. ఏంజల్స్ వచ్చేశారు. డీమన్స్ని మేం కనుక అదుపులో పెట్టలేకపోతే ఏంజల్స్ మమ్మల్ని వదిలిపెడతారని నమ్మకం ఏముంది? మన మీద మనకు నమ్మకం ఉండడం ముఖ్యం. ముందు మనం ఒక అడుగు వేస్తేనే కదా మనకు తెలుస్తుంది. నా పాత ఫ్రెండ్కి హలో చెప్పు. వద్దు, అవసరం లేదు. నా మీద ట్రై చేశారో అది పనిచేయలేదు. పని చేయలేదా? లేదు. ఇంకా సిగరెట్ తాగుతున్నావా? ఇది ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. అయితే ఇది పని చేస్తుందన్నమాట.
నువ్వు కళ్ళు మూసుకో. నేను 3 నుంచి 1 వరకు లెక్క పెడతాను. 3, 2, 1. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. ఏ మార్పు లేదు. ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు కళ్ళు తెరుచుకొని నీ భయాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, లేదా పరిస్థితులు ఎన్నటికీ మారవు. తను అనుకుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? ఎందుకు ఎంతసేపు అయింది? అసలు నేను వచ్చాను, అందుకు సంతోషించు. ఓ, ఎంత ధైర్యం ఉంటే మీరు నా క్లబ్కి వస్తారు. వీళ్ళందరినీ పంపించమంటావా? ఆపండి. ఇక్కడున్నారే వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. వీళ్ళని చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తాయ్, నీ క్లబ్ చాలా బాగుంది. క్లబ్ నీట్గా ఉంది కదా. ఈ సెప్టెంబర్ నెలాఖరికల్లా న్యూయార్క్లో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. చాలా బ్రాంచ్లు పెడదాం అనుకుంటున్నాను. హే, నా సొంత ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది. ఇన్ని సంవత్సరాలు డీమాన్ డైకౌట్ చేయడం ఇప్పుడు ఉపయోగపడిందన్నమాట. ఓ, అదేం కాదు, ఇది మిమ్మల్ని చంపదు, మీకు ఎనర్జీని ఇస్తుంది. మళ్ళీ నువ్వు ఆ బేకరీ తయారు చేయడం ప్రారంభించాలి. ఓ, ఇప్పుడు నువ్వు నేను అనుకుంటున్నదే చెప్తున్నావా? నువ్వు రిటైర్ అయిపోయావు అనుకున్నానే, అందుకేగా మన టీం విడిపోయింది. ఏంజల్స్ వచ్చేశారు. నిజమే చెప్తున్నారా? వాళ్ళని మీరు చూసారా? ఇంకా చూడలేదు. మాతో రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఓర్ నాయన, అయితే వస్తున్నట్టేనా? పదండి, వెళ్ళి దుమ్ము దులుపుదాం, ఓ పట్టు పడదాం. కమాన్, ఎర్రగా తీసేద్దాం. పదవలదా. అంతా బానే ఉందా? బాల్తజార్, ఇదేమి నిజం కాదు. ఇదంతా నా భ్రాంతి మాత్రమే. నువ్వు నన్ను చూడాలనుకున్నావు కాబట్టి ఇప్పుడు చూస్తున్నావు. నేనెందుకు మిమ్మల్ని చూడాలనుకుంటాను? ఎందుకంటే నిజం కానిది నువ్వు చూస్తున్నావు కాబట్టి. వీటికి అర్థం ఏంటో నా దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడిప్పుడే నీ కళ్ళు తెరుచుకుంటున్నాయి, అన్నిటినీ చూడగలుగుతున్నావు. అసలు మీరు చెప్పేదానికి అర్థం ఏంటి? అది తెలుసుకోవడం నీ బాధ్యత. గేబ్రియల్, ఇంతకుముందు ఈ గ్లాస్ ఎప్పుడు పెట్టించా? చాలా కాలం క్రితం సెకండ్ ఫ్లోర్ రెనోవేట్ చేసినప్పుడు. ఎందుకు? ఊరికే అడిగానులే. నాతో రా, నా టీంకి నేను ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది జోషియన్ మానస్ట్రీ. మనం ఎక్కడేం చేస్తున్నాం? చూద్దురు గాని. ఫ్రెండ్స్, తను డామినిక్. వావ్, భలే ఉంది బ్రదర్.
వెల్కమ్. గాయస్, తన పేరు లోలా, హంటర్ ఇంకా ట్రాకింగ్ స్పెషలిస్ట్. ఈ స్క్రీన్ డీమన్స్ ని ట్రాక్ చేస్తూ ఉంది. ఎడపకమన్నది పోయిన వారం యొక్క డీమన్ డెమోగ్రాఫిక్. ఈ రోజు వాళ్ళ స్థితి ఇది. ఈ రోజు వాళ్ళు షిఫ్ట్ అయినట్టున్నారు. ఈ డీమన్స్ లో కొంతమంది ఏంజల్స్ కి పని చేస్తున్నారని తెలుసు, కానీ వాళ్ళలో ఎవరని తెలీదు. ఆ డీమన్స్ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలుసా? వాళ్లకు తెలీదు. అది అయస్కాంత శక్తి. నా పేరు న్యూటన్ ఫ్రెండ్. న్యూటన్ మెటలాజీ ఇంకా మ్యాగ్నెటిజంలో స్పెషలిస్ట్ అన్నమాట. ఏమిటవి? డీమన్ ఫార్మేషన్ కి దీనికి సంబంధం ఏముంది? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇది మీకు గుర్తుందా? ఆ? ఆ? నాకు అదంటే చాలా ఇష్టం. ఏయ్, ఇది ముట్టుకోకు. సరే, విషయానికి వద్దాం. ఈ బోర్డు మీద ఉన్న పార్టికల్స్ రాక్షసులు అనుకుందాం. ఇదేమో రాక్షసులు, ఇక వీళ్ళేమో ఏంజల్స్, ఇక ఇదేమో మీటియోరైట్. అంటే డీమన్స్ ఏంజల్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్ కి ఆకర్షించబడుతున్నారా? నువ్వు సైంటిస్టువా? రసవాదిని. ట్రెడిషనల్లా, మోడర్నా? న్యూటన్, పక్క విషయాల తర్వాత. అవును, సరిగ్గా చెప్పారు. ఓకే, ఏంజల్స్ వచ్చినప్పుడు మీటియోరైట్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. అది యాదృచ్ఛికమా? యాదృచ్ఛికమా? కాదు, అది యాదృచ్ఛికం అది కాదు. ఖచ్చితంగా వాళ్ళ పన్నాగమే, అందులో సందేహం లేదు. దానికి సిద్ధపడుతున్నారా? ఏంజల్స్ మీటియోరైట్స్ మార్చుకోగలిగావన్నమాట. అవును, అందుకే నేను పిలిపించింది. అర్థమైంది. నీ స్పెషాలిటీ ఏంటి? హేనా ఒక సైకిక్. సైకిక్కా? అంటే నేను ఎగ్జాక్ట్ గా సైకిక్ కాదు, నాకు విజన్స్ కనిపిస్తాయి. అంటే నువ్వు చూడగలవా? ఎలాంటివి చూడగలుగుతావు? స్థలాలు, సంఘటనలు ఒక్కోసారి సంకేతనలుగా కనపడతాయి. ఇలాంటి దాన్ని ఎప్పుడైనా చూసారా? ఆ? ఇవి కొత్తవి. ఇదేదో బానే ఉందే. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చూడు, ఇవి కురికాయంటే పంచర్ అయిపోతుంది. పంచర్ అయితే చచ్చిపోతారు. లేదు, అలా ఏం జరగదు. హానా ఇచ్చిన మందు తాగి ఒకళ్ళు బతకడం మేము మా కళ్ళారా చూసాం. ఏంటి, మందా? దానికి అర్థం ఏంటి? కొంతమంది డీమన్స్ రేడార్ నుంచి కనిపించట్లేదు. విచిత్రంగా ఉందే. మనం వెంటనే బయలుదేరాలి. ఏంటిది? ఇదిగో, నేను కూడా ఎలా చేయగలను. బాగా చేశానా? ఓకే. లోపలికి రావచ్చా? హాయ్, తప్పకుండా. ఏమిటది? ఇది టైంని రిలీజ్ చేసే మూలికల స్టిమ్యులెంట్. నేను విజన్ చూస్తున్నప్పుడు నాకొచ్చే మత్తిని ఇది కంట్రోల్ చేస్తుంది. ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొస్తుంది. నేను ఎంతసేపు ట్రాన్స్లో ఉండాలో ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకు తీసుకుంటున్నావు ఇది? ఎందుకంటే నేను విజన్లో ఎక్కువసేపు ఉంటే అవి అంత కరెక్ట్గా ఉండట్లేదు. ఆ దృశ్యాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అది సరిగా కనిపించట్లేదు. దీన్ని నువ్వే కనిపెట్టావా? ఈ ఫార్ములాని రెడీ చేయడానికి 2 ఏళ్లు పట్టింది. ఇంకా ఇది వర్కింగ్ స్టేజ్లోనే ఉంది. ఎందుకు చేస్తున్నావు? దృశ్యాలు చూడడం మానేసేవనుకున్నాను. మానేశాను. ఒకవేళ నేను ఇంకోసారి చూడాల్సి వస్తే అది కరెక్ట్గా ఉండాలని తయారు చేసుకున్నాను. అంతేకాదు, ప్రమాదకరంగా ఉండకూడదు. నువ్వు నిజంగానే దీనికి సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా.
మీరు ఇక్కడే రక్షణగా ఉండండి. అలాగే. నీ దృశ్యంలో ఇవి కనపడ్డాయా? లేదు. అక్కడ ఓసారి చూడండి. ఏంటి? అక్కడేదో ఉంది. లోలా, ఏదైనా కనిపిస్తుందా? లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది. మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను ఇటు వెళ్తున్నాను. ఏమైంది? చాలా కోల్డ్గా ఉంది. నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా మంచిది కాదు. గేబ్రియల్, నువ్వు నన్ను ఇలా పట్టుకున్నప్పుడల్లా ఎంత బాగుంటుందో తెలుసా? వాలంటీనా, హలో డార్లింగ్. నిన్ను ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను విన్నంత వరకు నువ్వు అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక నువ్వు రాక్షసుల్ని వేటాడినని దేవుడి ముందు ఒట్టు పెట్టుకున్నావని నాకు తెలిసిందన్నాను. డీమన్స్ ని వేటాడను అని ఒట్టు పెట్టుకున్నాను అని వాళ్ళని రక్షిస్తానని అర్థం కాదు. అయితే నువ్వు కాపాడవా? అసలేం చోటిది? ఇదొక సేఫ్ హౌస్. డీమన్స్ కి సేఫ్ హౌసా? ఇది వినడానికి బాగుంది. కానీ మీ టీం వాళ్ళు అక్కడ తర్జన పర్జన పడ్డం ఏమీ బాలేదు. డీమన్స్ ఎక్కడున్నారు? భోంచేయడానికి వెళ్లారు. ఓకే, ఏంజెల్ పరిస్థితి ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నీతో మాట్లాడటం దండగా. ఏయ్, నేను ఈ గన్ను చూడొచ్చా? కుదరదు. కుదరదా? కుదరదంటే అర్థం ఏంటి? నీ దగ్గర కూడా గన్ ఉంది కదా. అవును, అది నిజమే. వెళ్దాం పద.
నన్ను అడిగితే నువ్వు అలా చేయడం అంత మంచిది కాదు. నేను సైకి చేస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వాలంటీనా, ఇలా చూడండి మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కలవడం ఆనందంగానే ఉంది, కానీ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ ఏంజల్ ఎక్కడో చెప్పు. నేను గేబ్రియల్కి ముందే చెప్పాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక చాలు ఆపు వాలంటీనా. ఆయన అంతా చూసింది. ఓ, ఇప్పుడు నువ్వు సరిగ్గా చూడడం మొదలుపెట్టావేంటి? నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, ఆ ఏంజల్ ఎక్కడుందో చెప్పు. నేను నీకు చెప్పాను కదా, నేను రాక్షసుల్ని కాపాడుతాను, ఏంజల్స్ని కాదు. నువ్వు చూడు ఎంత పాడైపోయావో. నేను తలుచుకున్నానంటే ఇదంతా ఇప్పుడే ముగించగలను. అవును, ముగించేయగలవు, కానీ నా రాక్షసులు ఈ ప్రాంతాన్ని కాపలా కాస్తూ ఉండగా మీరు బయట పడలేరు. కాబట్టి అనవసరమైన పంచ్ డైలాగులు చెప్పడం ఆపే. నీకంత సీన్ లేదు. నువ్వు అనవసరంగా తక్కువ అంచనా వేస్తున్నావు. నీకింకో ఆప్షన్ ఇవ్వనా? ఏమిటది? ఈ పనికి మాలిన వాళ్ళని వదిలే, నాతో చేతులు కలుపు. ఓ అలాగా? మనిద్దరం కలిస్తే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు తెలియడం లేదు. నువ్వు నన్ను మభ్య పెట్టలేవు. ఇక్కడ ఎవరూ లేరు. వెళదాం పదండి. నేను నీకోసం వస్తాను. అనవసరంగా మాట ఇవ్వకు, నువ్వు నిలబెట్టుకోలేవు. ఆ వాలంటీనా ఏమంటుంది? ఏమనట్లేదు. అసలు ఎవరు తను? తన పేరు వాలంటీనా. ఒకప్పుడు తను మాలో ఒకరితే, కానీ ఇప్పుడు జట్టు మార్చేసింది. నువ్వు చూసిన దృశ్యంలో తను కనపడలేదా? దృశ్యమా? అవును, అదే. మరి నీ సెన్సార్స్ ఎందుకు ఉన్నాయని చూపించట్లేదు? ఈ సెన్సార్ అని థెర్మల్. ఒక టెంపరేచర్ కన్నా కింద ఉంటే అది ఏమీ డిటెక్ట్ చేయదు. ఈ విషయాన్ని నువ్వు మాకు ముందే చెప్పుండాల్సింది. లోపలికి రావచ్చు. హే, నువ్విందాక వాలంటీనాని చూసావా లేదని అడగడానికి వచ్చాను. లేదు, చూసుంటే ముందే చెప్పుండేదాన్ని. అవును, ఏమైంది? తను వెళ్ళిపోయినప్పటి నుంచి తన కోసమే వెతుకుతున్నాను. అంటే మనం ఇక్కడికి వచ్చామని తెలిసి మనల్ని పిలిపించినట్టుంది. తను అలా చేయగలదా? ఏమో తెలీదు. ఇలాంటివి చేసి చాలా కాలం అవుతుంది, అందుకే డౌట్గా ఉంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. దయచేసి నువ్వు నాకు దూరంగా ఉంటావా? నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగా, మంచిది. నేను నిన్ను ప్రేమించట్లేదు. నువ్వేం చేస్తున్నావు? ఆ, నువ్వేం చేస్తున్నావు? ఆయుధాలకి పదును పెడుతున్నాను. ఏమన్నా? చెప్పింది వినపడలేదా? లేదు. ఆయుధాలకి పదును పెడుతున్నాను. మనిషి స్కెల్టన్ ఇంకా డేమన్ ఇంటీరియర్ మెటాలిక్ అలాయ్ కలిసిన ఆయుధం. దాంతో వాళ్ళందరూ అంతం చేయొచ్చు. నువ్వేం చెప్తే అదే. నేనేం చెయ్యాలో చెప్పు, నేను ఆ పని చక్కగా చేస్తాను. ఏమంటావ్? నీకది బాగానే ఉంది. యా, ఏంటిది? నా చెయ్యి ఊడిపోయేలా ఉంది. వేటిని ముట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను కదా.
నేను చెప్పేది విను, ఇది ఫింగర్ ప్రింట్స్ తోనే యాక్టివేట్ అవుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, చాలా అదృష్టవంతుడివి. అర్థమైందా? దీన్ని ముట్టుకున్న చాలా మంది జీవితంలో పక్షవాతంతో పడుకున్నారు. నీకేం కాలేదు, నువ్వు అదృష్టవంతుడివి. ఇది డామినిక్ ది. డామినికా? అవును. వాడిదా? హ, నేను అడిగితే వాడు తన ఆయుధాన్ని నాకు ఇవ్వనని చెప్పాడు తెలుసా? ఎందుకే? పోతని చెబుతున్నాను, మళ్ళీ వాటిని ముట్టుకోవద్దు, అంతే. అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎప్పుడు చూడలేదే. అదేంటో నన్ను అడగండి, చెప్తాను. అది గేబ్రియల్కి సంబంధించింది. చూసావా? వదో ఏ మంచి పిల్లాడివి. చెప్పింది విని వెళ్ళిపో. వెళ్తున్నాను. ఈవ అయోమయంగా ఉంది. మనం వార్స్లోకి వెళ్ళాలి. ఎందుకో చెప్తావా? ఏంజల్ ఉన్నది ఆ థియేటర్లో కాదు. ఎటు వెళ్ళాలి అన్నది ఆ థియేటర్ ఒక సంకేతం మాత్రమే. ఏమంటున్నావు? వార్స్లోకి చూపిస్తూ అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే బట్టార్ పర్వతం దాటాలి. ఆ దారిని చాలా కాల క్రితం మూసేశారు. అలా వెళ్ళడం మంచిది కాదు. మనం చుట్టూ తిరిగి వెళ్ళలేమా? అలా వెళ్తే 1 రోజు 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది. అంత టైం మనకిప్పుడు లేదు. కానీ అది ప్రమాదకరం. ఈ చోటేమిటి? పర్వతాల్లో ఉండే నిర్మానుష్యమైన ఊరది. చాలా సంవత్సరాల నుండి డీమన్లు అక్కడే ఉంటున్నారు. మేము అక్కడికి వెళ్ళలేదు, కానీ కొంతమంది హంటర్స్ అక్కడికి వెళ్ళారు. ఆ పర్వతం గుండా వెళ్ళే ఇంకో దారి నాకు తెలుసు. ఎప్పుడు వెళ్ళింది లేదు, కానీ వెళ్ళొచ్చు. మంచిది, ఆ దారిలోనే మనం వెళదాం. మైకల్, బయలుదేరదాం పదండి. ఈ దండ మీద ఉన్నదేంటి? అదొక నాగు. అది ఎందుకుంది? నేను కొన్ని కార్యక్రమాల్లో వాడతాను. ఏ కార్యక్రమాలు అవి? దయ్యాల్ని వదిలించడం లాంటివి. నువ్వు దెయ్యాల్ని కూడా వదిలేస్తావా? ఒకప్పుడు. డీమన్, మర్యాదగా అమ్మాయి ఒంట్లోంచి వెళ్ళిపో. నేను నిన్ను నరకానికి పంపిస్తాను. మర్యాదగా వెంటనే ఆ అమ్మాయి శరీరాన్ని వదిలి వెళ్ళిపో. అందుకే నువ్వు హంటర్గా మారేవా? వెళ్ళిపోయిన భూతాలు ఎక్కడున్నావో తెలుసుకోవడానికి? అలాంటిదే అనుకో. టాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయుధాలు తీసుకొస్తున్నారు. ఏమిటిది? ఎవరంటున్నానా? ఎవరో చెప్పండి. నన్ను మీరేమీ చెయ్యలేరు. ధైర్యం ఉంటే ముందుకు రండి. ముందుకు రా. నువ్వు ఇక్కడ ఉన్నావా?
కమన్ 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 నన్ను నువ్వేం చెయ్యలేవు ఏం చెయ్యలేవు నువ్వేదో పడేసుకున్నావు ఓ ఒక్క పంచకి ఎలా పడిపోయావో చూసావా నా ముందు నిలబడలేవు నీకంత సీన్ లేదు దాదాపు ఇంకో 3 గంటల్లో మనం ఒక డ్యామ్ ని దాటుకుని వెళ్ళాలి. అప్పుడు మనకి సిగ్నల్స్ దొరకవు, డీమోన్లని మనం ట్రాక్ చేయలేము. అప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేయొచ్చు. ఆ తర్వాత మనం పర్వతం మధ్యలోంచి వెళ్ళొచ్చు. అలా వెళ్తే వాస్లాక్స్ ఇక్కడ ఉన్న ఈ ప్రదేశంలోనే ఇక్కడ ఉంది. అది ఎక్కడుందని సరిగ్గా మీకు తెలీదా? తెలీదు. మనం ఆ లోయ దగ్గరికి వెళ్తే ఎక్కడ ఉందో కనిపెట్టచ్చు. రెడీయా టీం? వెళ్ళి దుమ్ము దులుపుదాం. జాగ్రత్త, ఈ డ్యామ్ కూలిపోబోతోంది. ఇంకొక దారి బటార్ పర్వతం మీద వెళ్లాల్సిందే. చాలా గుహల్ని దాటాల్సి ఉంటుంది. అలా వెళ్ళలేము, అది చాలా ప్రమాదకరమైంది. మనం ఓ దారిలో వెళదాం. ఆగండి ఫ్రెండ్స్, కాసేపు ఆగి వెళ్దాం. నువ్వు బాగానే ఉన్నావుగా? లేదు, ఏదో పిడుగుపడేట్టుంది. ఏమంటున్నావు నువ్వు? ఆ మేఘాలు విచిత్రంగా కనిపించట్లా? అవి మేఘాలు కావు. డామినిక్, డామినిక్, నీ చెయ్యవు. డామినిక్, నీ చెయ్యదేమో. ఈ దారిలో రావడం ప్రమాదకరమని ముందే చెప్పాను కదా, కానీ నా మాట ఎవరు వినలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు లోలా. తెలీదా?
మీకు అసలు ఏమీ తెలీదు. సరిగా చూడలేకపోయావు. అసలు ఎవరికి మీరు ఏం చేస్తున్నారని మీకు తెలియట్లేదు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెనక్కి వెళ్తున్నాను. ఇక తలుచుకోవట్లేదు. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇలాంటి వాళ్ళతో కలిసి పని చేయడం నాకు అసలు ఇష్టం లేదు. వీళ్ళు లేకుండా కూడా మనం ఈ పనిని ఫినిష్ చేయొచ్చు మైకల్. ఇదంతా నీ తప్పు. లోలా, నా వెనక మాత్రం రాకు. మనం దాటి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? 23 గుహలున్నాయి. చీకటి పడేలోగా మనం అక్కడికి వెళ్ళాలి. తీసుకోండి జెంట్ల్మెన్. థ్యాంక్ యూ. ఇది నా బాధ్యత. నా పేరు జామ్. హాయ్ జామ్. మీకు ఏదైనా కావాలన్నా పిలవండి. టాయ్. వాచ్లాక్ గురించి ఏమీ తెలియట్లేదు. ఏమంటున్నావు? నేను అడిగినప్పుడు తనేమీ చెప్పట్లేదు. మాట దాటేస్తున్నాడు. తను ఎవరినో కాపాడుతున్నాడు అనుకుంటాను. బహుశా అతను డీమోనేమో. కాదు, తను డీమన్ కాదు. డాకరి వేసాను, అయినా తనకేం కాలేదు. ఓ, మంచి పని చేశావు. డీమన్స్ వల్ల మాట్లాడడానికి భయపడుతున్నారేమో. మనం ఎలాగైనా సరే. హే, నువ్వు మాకు సాయం చేయగలవా? మార్స్లోకి ఎటు వెళ్లాలో నీకు తెలుసా? నేను దాని గురించి ఎప్పుడు వినలేదే. ఇక్కడ ఉండడానికి ఏదైనా చోటుందా? వెనకాల ఒక చిన్న హోటల్ ఉంది. ఫ్రెండ్స్, చాలా అలసిపోయాను. నేను డ్రెస్ తీసుకుంటాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. చియర్స్ బ్రో. నాకు రూమ్ కావాలి ప్లీజ్. ఈ రూము మంచి రూము. ఈ రూమ్ కూడా మంచి రూమే. ఏ రూమ్ అయినా పర్వాలేదు. నేను కూడా బాగా అలసిపోయాను. తెల్లవారిని బయలుదేరదామా? అదేగా ప్లాను. సరే అయితే. నువ్వు బాగానే ఉన్నావా? బాధగా ఉంది బ్రో. డామినిక్ని మిస్ అవుతున్నాను. తను నా ఫ్రెండ్, నా సోల్జర్. డీమన్ డెకరీని నేను ప్రయోగించినప్పుడు తన మొహాన్ని చూసుండాల్సింది. నాకు భలే అనిపించింది. ఒకప్పుడు మనిద్దరం ఎలా ఉండేవాళ్ళమో నాకప్పుడు గుర్తొచ్చింది. మొదట్లోనే మనమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూనే ఉన్నావు. దాని నుంచి బయటపడేవాళ్ళం కూడా కదా. చాలాసార్లు బయటపడ్డా. ఏమైంది? మనం ఎన్నో అనుకున్నాం. ఈ ప్రపంచాన్ని మార్చాలనుకున్నాం. హఠాత్తుగా నువ్వు మాయమైపోయావు. నీలో ఇంకా ఆ స్పార్క్ ఉంది, నాకు కనిపిస్తోంది. నువ్వింకా చేయగలవు. ఇంకో బియర్ చెప్పు, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరేనా? అలాగే. నీ ఒంట్లో వేడి పెంచడానికి వోడ్కా తెచ్చాను. మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు? తను వచ్చేస్తాడులే. నువ్వు బానే ఉన్నావా? బాధగా కనిపిస్తున్నావు. అదేంటో నాతో పంచుకోవచ్చుగా. తలుచుకోవాలనిపించట్లేదు. ఏది నీ చేతులు చూడనివ్వు. ఆసక్తిగా ఉందే. నీ హృదయ రేఖ చాలా లోతుగా ఉంది. నీ ఆయుష్ రేఖ బలంగా లేదు.
ఏకాంతంగా చెప్పించుకోవడానికి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? నేను వెళ్ళి నిద్రపోవాలి. వోడ్కా తాగి వెళ్ళొచ్చు కదా. ఏం పర్వాలేదు. హే, నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు? అయితే నువ్వు నేను మాత్రమే అనుకుంటా. జాగ్రత్తగా తాగాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా? స్ట్రాంగ్గా ఉంటేనే నాకు ఇష్టం. వెనకాల నా దగ్గర ఇంకా మంచి సరుకుంది. అవునా? సరుకులు చూస్తావా? తప్పకుండా, వెంటనే చూస్తాను. కొత్త టవల్స్ తీసుకొచ్చాను. తాయ్! Come on! పట్టుకో, గట్టిగా పట్టుకో. జాగ్రత్త! మనం మొదటి ఏంజల్ని కనిపెట్టేశాం. మీ ఇద్దరికి ఏమైంది? ఏమని చెప్తానులే. నాకు ఒక రకంగా ఉంది. నేను కాసేపు కూర్చోవడం మంచిది. ఇందాక తాగిన వోడ్కా ప్రభావమా? ఓరి నాయనో, ఏం జరిగింది? టాయ్ వద్దు, వాళ్ళందరూ మనకి కావాలి. దొంగ మొహం దానా నిన్ను! ఒకవేళ తెలియకుండా పని గనక కానిచ్చుంటే రోగాలు వచ్చుండేవి. ఆ? అది నిజమే. ఓరి నాయనో, ఏమైంది? అసలు మీరెందుకే ఇలా ఉన్నారు? మీకేమైనా పిచ్చా? స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాను కదా. స్ట్రాంగ్ అంటే ఎలా ఉంటుందో చూస్తావా? నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ! ఇది ఇంకా స్ట్రాంగ్. అయితే ఓవర్స్ లాక్ ఇదేనమాట. మనం వెతుకుంటూ వచ్చిన ఏంజల్ ఇదే. అమ్మయ్యా, అది సరే గాని ఇప్పుడు ఈ ఏంజల్ నన్ను చంపుతుందా ఏంటి?
నిన్ను చంపడం అంత తేలిక కాదు. అంతేనటావా? ఓకే, ఇప్పుడేం చేద్దాం? మిగతా ముగ్గురు ఎక్కడ ఉన్నారో మనం తెలుసుకోవాలి. హనా, ఈ పని నువ్వే చేయగలవు. ఏం చూడగలవో చూడు. నా రూమ్లో దీన్ని నేను చూస్తూ ఉంటాను. నువ్వు మళ్ళీ నీ శక్తిని పుంజుకోవాలి. ఇప్పుడు అది చాలా ముఖ్యం. సారీ మిత్రమా, తొందరపడ్డాను. ఏం పర్వాలేదు. సరే, ఈ దొంగ మొహాన్ని ఈడ్చుకుంటూనే వెళ్దాం. ఏం పర్లేదు, సర్దుకుంటుంది. తెలుసు, అంత సర్దుకుంటుంది. ఇంకా రక్తం వస్తుంది. నేను చూసుకోగలను. నాకు తెలుసు. నేను చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం పర్లేదు. అది దీనికోసం కాదు. నాకు దూరంగా ఉండమని నేను చెప్పినా నువ్వు విననందుకు. అప్పుడు వేరే దారి తెలియకే నేను వెళ్ళిపోయాను. అది నీ మంచి కోసమే. నన్ను నమ్ము. నాకు తెలుసు. నేను కాసేపు నిద్రపోతాను. నీకేదైనా అవసరం ఉంటే నాతో చెప్పు. థ్యాంక్ యూ. గుడ్ నైట్ హైనా. నువ్వు నిద్రపోకూడదు. ఓరే నాయనో, మళ్ళీ మీరా? మాట్లాడతావా? మాట్లాడాలని లేదు. తను ఇచ్చినప్పుడు ఎందుకు తాగలేదు? తాగాలనిపించలేదు. నీకు తాగడం అంటే ఇష్టం కదా? అవును, ఇష్టమే. కానీ ఈరోజు నాకు నచ్చలేదు. నువ్వు తాగాలి, తాగి తీరాలి. కుదరదు. నేను హ్యానాని. లోపలికి రా. అంతా బాగానే ఉందిగా? బాగానే ఉంది. విశ్రాంతి తీసుకుంటావా? వద్దులే, ఏం పర్వాలేదు. నువ్వు చూసావా? చూశాను. నేను ఒక సంత చూశాను. అక్కడ బాల్ కూడా ఉంది. ఓర్సలాక్ చుట్టూ కొన్ని గ్రామాలున్నాయి. ట్రాకింగ్ చేయమని మైకిల్కి చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. సరే, నేను చెప్తాలే. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. తప్పకుండా. ఏమైంది? ఐవీ గురించి చెప్పాలి. ఐవీ స్కూల్లో గీసిన డ్రాయింగ్ని నేను చూశాను. అందులో వాళ్ళ నాన్న చనిపోయి కింద పడిపోయినట్టు గీసింది. తనకి రెక్కలున్నాయి. తను కూడా చూడగలదా? నేను వాడినట్టు తను ఆ శక్తిని వాడడం నాకు ఇష్టం లేదు. అలా జరగకుండా ఉండడానికి నేను నా సాయశక్తుల్ని ప్రయోగిస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది సంతోషంగా ఉంది. నాకు కూడా.
అసలు ఇక్కడ ఏం జరిగింది? పోయిన వారం ఇదిలా లేదే. ఏంటి చెప్పు. మళ్ళీ నిద్రపోవాలనుందా పాప? అయితే చెప్పు. పోయిన వారం నేనిక్కడికి వచ్చాను. అప్పుడిక్కడ చాలా మంది మనుషులున్నారు. అప్పుడు వేడికేదో ఇక్కడ జరుగుతోందనుకుంటాను. అందరూ నాట్యం చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అమ్మాయి కోసం దెబ్బలాడుకున్నారు. పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏమంటున్నావు నువ్వు? అందరూ అందరితోనూ దెబ్బలాటం మొదలుపెట్టారు. అంటే ఒకరినొకరు చంపుకున్నారా? తను ఇసబెల్. ఇసబెల్ నన్ను కింద పడే, నన్ను కింద పడే, పడే, పడేయ్, నేను షూట్ చేస్తాను. కింద పడే, పడే, షూట్ చేస్తాను. అంటే రెండో ఏంజల్ మనకి ఇప్పుడు దొరికిందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి. డామినిక్, డామినిక్, ఓ మై గాడ్ డామినిక్, తిరిగి వచ్చేసావా? నీ పని అయిపోయింది అనుకున్నాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమో తెలీదు. నువ్వు వణుకుతున్నావు. బానే ఉన్నావా? నాకు దాహం వేస్తుంది. దయచేసి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మైకల్ మిగతా వాళ్ళు ఎక్కడ తెలుసా? తెలీదు. ఇక్కడ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. డామినిక్, అయ్యో ఓకే? డామినిక్, అయ్యో ఆల్ రైట్? ఏమైంది నీకు? కళ్ళు తిరుగుతున్నాయి. తాగడానికి నీళ్లు కావాలా? రాత్రి నిద్రపో. డాయ్, ఏంటి? ఏం చేస్తున్నావు? తనకి ఆకలిస్తోందంది. నాకు మార్ష్మెలన్స్ ఇష్టం. ఏంటి? కమాన్, తను చంపొద్దని చెప్పావు కదా. పాపం పిల్ల తినాలి కదా. తను పిల్ల కాదు, తను ఏంజల్. ఒక డీమన్ ఏంజల్, అది గుర్తుంచుకో. నాకు కావాలి. దీని ప్యాంట్లో ఉంచుకో. హే, చాలా చీకటిగా ఉంది. అవును, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నావు, నిద్రపోయావు నువ్వు.
అంతసేపు నిద్రపోయి ఉండకూడదు. నిద్రపోవడం మంచిదయింది. నాకు కూడా చూడ్డానికి సమయం దొరికింది. ఏం చూసావు నువ్వు? ఏమీ లేదు. ఈసారి పని చేయలేదు. ఇంతకు ముందు అలా జరిగిందా? లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. హైనా, నువ్వేమనుకుంటున్నావో తనతో చెప్పు. ఏమనుకుంటోంది తను? బైబిల్లో చూసారంటే 4 గుర్రపు వాళ్ళ గురించి ఉంది. జడ్జ్మెంట్ డేని తెలివి చేసే 7 సీల్స్లో ఒక భాగం వాళ్ళు. కొంతమంది అదే అంతమని చెప్తూ ఉంటారు. 4 గుర్రపు వాళ్ళు, 4 ఏంజల్స్. ఆ తెల్ల గుర్రం రోగాల్ని తీసుకొస్తుంది. ఈ జెమ్మే ఆ తెల్ల గుర్రం అనుకుందాం. తను టాయ్కి విషం పెట్టింది. సరిగ్గా చెప్పావు. మన ఇసబెల్ని చూసినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చంపుకుని చనిపోయారు. తనే ఎర్ర గుర్రం. యుద్ధానికి కారణమైంది. యుద్ధమా? సరే, మరి మిగతా రెండేంటి? ఒకటి నల్లది, ఇంకొకటి లేత రంగుది. మరి ఆ నల్లదేం చేస్తుంది? క్షామం. లేత రంగుది? మృత్యు. ఫ్రెండ్స్, నేను ఈ ఏరియాకి రక్షణ కల్పించాలి. అది ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ఉచ్చులు ఏర్పాటు చేస్తాను. ఇద్దరు విశ్రాంతి తీసుకోండి. తాయి నేను కాపలా కాస్తూ ఉంటాం. సరే, నువ్వు నా కోట్ని వేసుకో. థ్యాంక్ యూ. Even I'll take upstairs. Trust me. Protect her with my life. ఈవ్, ఈవ్! హే, నీకేం కాదు, నీకేం కాదు. నేను చెప్పేది విను, చెప్పేది విను. 4 ఏంజల్స్ వస్తారు. ఏంజల్సా? డీమన్ ఏంజల్స్. ఏవల్స్కి నాయకత్వం వహించడానికి వస్తారు. ఏంటి? మనుషుల్ని అంతం చేయడానికి వస్తారు. ఏమంటున్నావు? ఈవ్, ఐ లవ్ యూ గాబ్రియల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. త్వరగా నిద్ర లేచా? అవును, ఇంకో ఏంజల్ ఎక్కడుందో చూడాలి. నిన్న రాత్రి కనిపించలేదా? లేదు, ఎంత ప్రయత్నించినా కనిపించలా. కనిపిస్తోంది. నేను ఒకసారి నడిచొస్తాను. దారి ఎలా ఉందో చూసొస్తాను. ఓకే.
ఏం జరుగుతోంది? ఇదిగో ఈ ఇజబెల్లా పారిపోదాం అనుకుంది. గేబ్రియల్, నా విజన్లో నేను నదిని చూశాను. హాయ్, నీ పేరేంటి? తప్పిపోయావా? మీ అమ్మ నాన్న ఏరి? ఏదో తేడాగా ఉంది. పిల్ల పాపం ఎలా అయిపోయిందో చూడండి. తను తిని చాలా వారాలు అయిపోయినట్టుంది. ఈ బొమ్మ చాలా చాలా చెడ్డ బొమ్మ. నీకు ఆకలేస్తోందా? తినడానికి ఏదైనా ఇస్తానుండు. ఇదిగో. నిన్నే దీన్ని ప్యాక్ చేయించాను, అప్పుడే ఇది ఎలా? టాయ్ తినకు, నిన్ను ముట్టుకోనివ్వకు, దేన్ని తన్ని ముట్టుకోనివ్వకు. నాకు మళ్ళీ కనిపించింది. నేను 4వ ఏంజల్ని చూశాను. ఎక్కడ? హైనా ఎక్కడ ఉంది అది? ఎక్కడ చూశానంటే ఓ బిల్డింగ్లో చూసా. అక్కడ ఇంకేదో ఉంది. అక్కడ ఇంకో 5వ ఏంజల్ ఉంది. అలా జరగడానికి వీల్లేదు. మనం అక్కడికి వెళ్ళలేము. ఆ దృశ్యం టైమింగ్ బాలేదు. ఎవరికైనా ఏదైనా జరగచ్చు. మనం వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను పైకి వెళ్తాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు లైట్ కనిపించింది.
ఆ లైట్ గతంలో కనిపించలేదు, అది భవిష్యత్తులో ఉంది. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నావు గేబ్రియల్? వచ్చేసావా? ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చావు. మొత్తం చుట్టూ తిరిగిందన్నమాట. అవును, అంతేగా. నా ఏంజల్స్ అన్నిటినీ సురక్షితంగా నా దగ్గర తిరిగి చేర్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుని ఉండాల్సిందే. సారీ డార్లింగ్, ఇక్కడ ఒక్కరికి మాత్రమే చోటు ఉంది. అసలు నువ్వేం చేస్తున్నావు? డీమాన్లు రాజ్యం ఏలాలని ఎప్పుడూ రాసిపెట్టి ఉంది. నువ్వు నేను తప్పుడు దారిలో వెళ్ళావు. అయినా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను స్వయంగా ఏంజల్స్ అన్నిటినీ కనిపెట్టేవాడిని కాను. వీళ్ళుంటే నా సొంత డీమాన్ల సైన్యాన్ని సృష్టించగలుగుతాను. శాశ్వతంగా బ్రతుకుతాను. నా విశ్వాసాన్ని అతనికి తెలపాలంటే ఒకటే దారుంది. అది చాలా తేలికైనది. నేనొక చిన్న బలి ఇచ్చాను. ఐ లవ్ యూ గేబ్రియల్. నన్ను వదిలిపెట్టకు. వద్దు, నన్ను వదిలి వెళ్ళకు. ఈ వద్దు. ఈ కళ్ళు తెరు, కళ్ళు తెరు. ఏమిని చెప్పింది నువ్వా? రారా. నా దగ్గర ఒట్టి సైన్యం మాత్రం కాదు గేబ్రియల్, నా దగ్గర ఒక రాజ్యం ఉంది.
నా ఇంటికి స్వాగతం. ఇది కూడా నీ ఇల్లే అనుకో. శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తాను. నీ వల్ల అయితే నువ్వు ప్రయత్నించు. అయిపోయావురా. నేను నీ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. తన మరణం నాకు బాధగానే ఉంది. థ్యాంక్ యూ. గేబ్రియల్ మీకు తెలుసా? తెలుసు, చాలా మంచివాడు. మేము చాలా కాలం కలిసి గడిపాం. తను నిజంగానే ఒక వేదాంతి. వేదాంత? గేబ్రియలా? అవును, వేదాంతే. జీవితాన్ని చాలా విచిత్రంగా చూసేవాడు, కానీ అంత బాగా జీవించేవాడు కాదు. విచిత్రంగా ఉంది. అవును. తన ఆత్మకి శాంతి లభించాలని ప్రార్థిస్తున్నాను. ఇంతకీ మీ పేరేమిటి? బాల్తజార్. నా పేరు హనా. నాకు తెలుసు. ఇది నేను తన కోసం తీసుకొచ్చాను. ఓకే. మమ్మీ చూడండి. చాలా అందంగా ఉంది ఐవి. ఎక్కువ దూరం వెళ్ళకు తల్లి. ఓకే. తను బ్రతుకున్నంత వరకు నాకు చావనిదే లేదు.